హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్ కెనెట్స్. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయింది డే 3. దీంట్లో నాగమణి కంట పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. ఓపెన్ అయిపోయాడు. వాళ్ళ మదర్ చనిపోయారని, వాళ్ళ ఫాదర్ చనిపోయారని, వాళ్ళ వైఫ్ వదిలేసిందని చెప్పేసి సింపతి కార్డు ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. నేను గత ఎపిసోడ్స్ నుంచి చెప్తున్నా, నా వీడియోస్ ఎవరు చూడరు, కానీ నేను ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నాను, బిగ్ బాస్ రివ్యూ వీడియోస్ పెడుతున్నాను. దాంట్లో నా వ్యూ కూడా చెప్తున్నాను, అంటే వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని చెప్పబోతున్నాను. కానీ ఫస్ట్ డేనే చెప్పాను, నాగమణి కంట అనేవాడు ఖచ్చితంగా గేమ్ ప్లే స్టార్ట్ చేశాడు. అతను ఫిజికల్గా ఆడలేడు, మెంటల్గా ఆడలేడు, ఒకే ఒక్క దాని మీద ఆడతాడు, సింపతి మీద ఆడతాడు. అతన్ని ఎవరూ ఏమీ అనకూడదు, అంటే ఏడుస్తాడు. ఏడిస్తే ఫ్యామిలీ ఆడియన్స్లో ఓట్లేసేస్తారు. ఇప్పుడు చూడండి, అసలు ఇంకా సీజన్ నాశనం, ఇంకా మనం చూడలేము ఇంకా సీజన్ని. దరిద్రం ఏంటంటే ఈ సీజన్లో ఎవరు పెద్దగా పెర్ఫామ్ చేసేవాళ్ళు లేరు, పెద్దగా ఆడేవాళ్ళు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఎక్కువ తెలియదు. ఇప్పుడు 9 లక్షల మంది సబ్స్క్రైబర్స్, 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు కదా. ఇప్పుడు ఈ బిగ్ బాస్ దరిద్రంగా రావడం వల్ల మనకి కూడా తెలుస్తుంది అంతా. సో ఇప్పుడు చూడండి, సాయి కంట వచ్చాడు. ఎంత దారుణం ఇది. ఫస్ట్ నామినేషన్ నుంచే సింపతి కార్డులు ప్లే చేసుకుంటా కూర్చుంటే వీళ్ళు టాప్ 5లోకి వెళ్ళిపోయి నా సంవత్సరం 3 నెలలు ఉన్నంత కాలం చిరాకు తెప్పిస్తూ ఉంటారు, ఏడ్చుకుంటా. ఇంకా మాటలు కూడా రావట్లా. ఎందుకు? టాలెంట్ చూపించవచ్చు కదా, నీలో ఉన్న టాలెంట్ ఏంటి? ఇదే టాలెంట్ ఎట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారంటే బిగ్ బాస్కి. ఎంతకాలం ఈ రొట్ట. ఇంకా కామన్గా ఇంకా జనాల నుంచి ఇంకా వేరే వేరే కొత్తగా ఇంకేం చూపించదా క్రియేటివ్గా. సపోజ్ డాన్సర్స్ ఉన్నారు, లేకపోతే ఆర్టిస్టులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి కొత్తగా ఏదైనా చేయొచ్చు కదా. కళాకారులతో కళాకారులతో ఏదైనా కొత్తగా క్రియేటివ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇలాంటి స్క్రాప్? వీళ్ళంతా వేస్ట్. ఎందుకు? దరిద్రం కాకపోతే ఎవరు చూస్తాడు ఇంకా షో? ఎంతకాలం చూపిస్తారు చెప్పండి. ఒక సినిమా ఉంది, అది బాగుంది, దాని సీక్వెల్ బాగుంది, దాని థర్డ్ పార్ట్ తీస్తే సేమ్ అలాగే తీస్తాడని చూస్తాడా? ఎగ్జాంపుల్ ఆర్య ఉంది, ఆర్య బాగుంటుంది, ఆర్య 2 అని చెప్పి తీసారు అదే పేరు మీద. అది ఆడిందా? ఆడలేదు. అలాగే కొంతకాలం వరకు జనాలకి ఇసుకొచ్చేసింది. ఎంత కరుడుగట్టిన హార్డ్ కోర్ అయినా కూడా వాడు చిరాకు వచ్చేసిద్ది, అడిగి ఇంట్రెస్ట్ పోయిద్ది ముందు. దానికోసం మళ్ళీ మీరు వేరే ఏదో క్రియేట్ చేస్తారు, ఎట్లాంటి దరిద్రాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. నాగమణి కంట లాంటి దరిద్రాలను క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు ఏడుపు? ఫ్యామిలీ ఇష్యూస్ ఆడతామని చెప్పాడు బిగ్ బాస్ హౌస్లోకి. పర్సనల్స్ విషయాలు తెచ్చుకోవడం కోసం మనం తీసుకొచ్చేది. ఆడు ఎలా ఆడతాడు ఏంటి అని చూస్తాం, కానీ ఈ దరిద్రాలు మనకి ఎందుకు? కోపం వస్తుంది నాకైతే. ఇంకా అయిపోయింది సీజన్ నాశనం. ఇంకా నాగమణి కంట పల్లవి ప్రశాంత్ లాగా, కీర్తి లాగా ఇంతే సింపతి కార్డులు యూజ్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ని బురిడి కొట్టించి బుట్టలు వేసేస్తారనమాట. ఇంకా సో ప్రోమోలోకి వెళ్తే కనుక 1 by 1 వద్దాం మనం. నిన్న నిన్న ఎపిసోడ్ జరిగింది, దాంట్లో ఇద్దరు నామినేట్ అయ్యారు. నాగమణి కంటాను బేబక్క, వీళ్ళిద్దరు నామినేట్ అయ్యారు. నిన్న నామినేషన్స్ ఇవాళ కొనసాగింపు ఉంది. ఆ దరిద్రాన్ని ఇవాళ కూడా మనం చూడాలి. సో ఇదేంటంటే ఇవాళ నామినేషన్స్లో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో బేబక్కది అయిపోయింది నిన్న. బేబక్క కూడా డిఫెండింగ్ స్కిల్స్ ఏం లేవు పెద్దగా. కాకపోతే ఇంకా తప్పదు, నాకు తెలిసి ఈ వీక్లో వెళ్ళిపోయిద్ది. మ్యాక్సిమం 99% పక్కాగా వెళ్ళిపోయిద్ది. ఇవాళ సీత ఏం మాట్లాడుతుంది? బేబక్కను నామినేట్ చేస్తే ఆల్రెడీ నామినేట్ అయిపోయింది, ఓట్ షేరింగ్ కూడా వచ్చేసింది. దిక్కు లేక దుకాణం లాగా సీత ఏం చేస్తుందంటే మళ్ళీ బేబక్కని తీసుకొచ్చి నన్ను గుడ్ ఆమ్లెట్ చేసుకుంటాను, నువ్వు గుడ్డు కూర వండిపెట్టలేదు నాకు, మరి మీరు నిన్న 2 కూర ఎలా వండుకోరా అంటది. ఆమె ఏమంటది? వెజ్ కొంతమంది తింటున్నారు, నాన్ వెజ్ ఇంకోళ్ళకి గుడ్లు ఉండవు అని చెప్తుంది. ఏంటో కూరలు, పప్పులు, వంటలు, వీటి గురించి వీళ్ళు ఇక్కడికి వచ్చి నామినేషన్ చేసుకుని బయటకు పంపించుకునేది. ఇంటికి వెళ్ళినాక ఎంత దరిద్రంగా ఉండదు తెలుసా వాళ్ళకి. సీతది అది అయిపోయింది. దాని తర్వాత ఎంత దరిద్రంగా ఉండదు తెలుసా అది. పద్దాక ఈయన కూరలు, పప్పులు, చారులేనా? కొత్తగా క్రియేటివిటీ లేకుండా తీసుకొచ్చి దరిద్రం తీసుకొచ్చి కూర్చోబెడతారు బిగ్ బాస్ హౌస్లో. ఏమో దరిద్రం. బూతులు వచ్చేస్తున్నాయి కామన్గా చెప్పాలంటే, కానీ మాట్లాడలేం, మనం పబ్లిక్లో ఉన్నాం. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఎవరిని ఏమంటాం? ఇంకా మన మొహాలు తీసుకొచ్చి రాత్రి 9:30కి ఒక దరిద్రాన్ని చూపిస్తాను మనకి. ఇంకా ఒక కళాఖండం అని చెప్పచ్చు దాన్ని. అది. సో అది అయిపోయింది, సీత అయిపోయింది. సీత తర్వాత అభయ్ వచ్చేప్పటికి నాగమణి కంటాని ప్లస్ నాకు తెలిసి సీతను నామినేట్ చేయొచ్చు. ఇద్దరు అయిపోతారు. నాగమణి కంటాని అభయ్ అంటాడు, ఏది ఒంటరిగా ఉంటాడు, సేమ్ ఇదే. ఇంకా ఆడేమో దోవలు కొట్టుకున్నాడు, తిరుగుతూ ఉంటాడు అక్కడే.
ఎవరితో మాట్లాడు, వీళ్ళందరికీ అదే ఇంకా చెప్తున్నాగా. ఫస్ట్ ఎపిసోడ్కి ఏమి ఉండదు పెద్ద రీజన్స్. కాకపోతే ఏంటంటే పప్పు చారులు ఉప్పు చేపలు నిన్న టాస్క్ జరిగింది, దాని గురించి మాట్లాడుకోవచ్చుగా. ఇప్పుడు బిగ్ బాస్ చీఫ్స్కి అని చెప్పేసి టాస్క్ ఇచ్చాడు, ఆ టాస్క్ గురించి మాట్లాడుకోవచ్చుగా. సో అది అభయది అయిపోయింది. తర్వాత బేబక్కది నిన్న అయిపోయిందిగా. బేబక్కది అయిపోయింది, అభయది అయిపోయింది, తర్వాత సీతది అయిపోయింది. విష్ణుప్రియ అని నాగమణికంట నామినేట్ చేస్తా, నేను గత 3 రోజులు నీతో ఎందుకు తిరుగుతున్నా అంటే నువ్వు ఎలా మాట్లాడతావో చూద్దామని చెప్పేసి అంట రెచ్చగొడుతున్నాడు. నాగమణికంట రెచ్చగొట్టి నామినేట్ చేస్తున్నాడు. రెచ్చగొట్టి నామినేట్ చేయడం ఏంటి? ఆ అమ్మాయి ఎలా మాట్లాడు, నువ్వు వెళ్ళి పక్క నుంచి ఉంటే ఫ్రెండ్లీగా ఒకలా మాట్లాడతారు, నమ్ముతారు కదా. నార్మల్గా పక్కనే ఉన్నప్పుడు కొన్ని రోజులు నమ్ముతారు కాబట్టి ఫ్రెండ్లీగా 2 మాటలు మాట్లాడతారు. దాన్ని కూడా మనం వేరే అర్థాలు తీసుకొని జనాల ముందు ఏం పోర్ట్రే చేద్దామని. ఏమనయ్యా, నాగమణికంట అయితే టాప్ 5 పక్క. ఇంకా నన్ను చెప్పేశాడు ఓపెన్గా, నన్ను చెప్పేశాడు ఏమని, నేను హౌస్లో నుంచి బయటికి వెళ్ళను అంటే. మరి వెనకాల ఎవరున్నారు? బిగ్ బాస్ టీం ఉందా? నాగార్జున గారు ఉన్నారా? ఎవరున్నారో తెలియదుగా మనకి. నాకు తెలిసి నాగార్జున గారు అయితే వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయనకి ఎట్లాంటి కంటెంటే కావాలి, టీఆర్పీ కావాలి కదా. స్టార్ మావాడు ఉన్నాడా ఎవరు తెలుసు. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి. అది భాషని నాగమణికంట నామినేట్ చేశాడు. నామినేట్ చేసిన రీజన్స్లో వీళ్ళు ఆల్రెడీ నిన్న నాగమణికంటని భాష నామినేట్ చేశాడు కాబట్టి ఇవాళ భాషని మణికంట నామినేట్ చేస్తున్నాడు. సో దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు నాగమణికంటకి చెప్తున్నాడు భాష ఏమని, నువ్వు పాలిటిక్స్ యూజ్ చేస్తున్నావు, నువ్వు ఒక సింపతి లాగా యూజ్ చేసుకుని జనాలకి ఏదో పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు నీ సింపతి కార్డు యూజ్ చేద్దాం అని చెప్పేసి అంటున్నాడు. నిజమే కాదు. భాష కనపడ్డ కానీ తెలివైనవాడు మంచి, అంటే మనిషిని చూస్తే అనలైజ్ చేసేస్తున్నాడు. దానికి మనవాడు పిచ్చి పిచ్చిగా ఇంకా అమ్మ బాబోయ్ దాన్నం. సో అదే వాళ్ళ ప్రోమో అయితే. దానికి యష్మిని, నైనిక, ప్రేరణ ట్యాప్లు వదిలేశారు. అది అంటే ఏడ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు. మనకంట మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయాడు, ఇదంతా అయిపోయింది అన్నప్పుడు ట్యాప్లు వదిలేశారు వాళ్ళు. అర్థం చేసుకోండి. ఇంకా వాళ్ళు ట్యాప్లు వదిలేశారు అంటే మానవత్వం వాళ్ళలో పొంగి పొర్లిపోతుందని అర్థం. ఏమైతే చూడాలి. సో ఇది ప్రోమో అయితే. నేను మళ్ళీ నైట్కి ఎపిసోడ్ చేస్తాను. ఎపిసోడ్లో అయితే మంచి ఫైరింగ్తో ఉంటాను, ఎందుకంటే నాకు ఎట్లాంటి కంటెంట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకళ్ళని రోస్ట్ చేయడం నాకు ఇష్టం కాదు, కానీ వాళ్ళకి కావాలని ఇట్లాంటి సింపతి డ్రామాలు చేసి జనాల ముందు ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నారు. గేమ్ ఆడరు, ఏం ఆడరు, వచ్చి ఏడుపు మొహాలు పెట్టుకొని ఏడుపు కొట్టేలాగా మన ఇంట్లో ఉన్న దరిద్రాలు సరిపోక మళ్ళీ వేరే బయట దరిద్రాలు మనకు కావాలి. ఇట్లా ఉంటాయి. సో అందుకనే నైట్కి అయితే మంచి వీడియో చేస్తాను. రోజు రివ్యూస్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ డే 3 వీడియో చేస్తాను. బై 12 o'clock కల్లా అప్డేట్ చేస్తాను. రోజు నాకు మార్నింగ్ ఎందుకు అవుతుందంటే నైట్ టైం కొంచెం లేట్ అయిపోతాం వల్ల మార్నింగ్కి షెడ్యూల్ చేస్తున్నా, అంటే ఫ్రెష్గా చూస్తారేమని. బొక్క అయినా వాడు చూడట్లా. అది చేస్తూ ఉంటాం, ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మీరు కూడా మాలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా కొంచెం గట్టిగా చేస్తారు. చూద్దాం, మరి మీరు సపోర్ట్ చేస్తే మేము చేస్తాం, లేకపోతే ఏం చేయలేము. రివ్యూస్ చేసుకుందాం. పోనీ ఈడేదో చెప్తున్నాడు కదా, ఒక రివ్యూ చూద్దాం, ఒక వీడియో చూసి అసలు ఇది నిజంగా చేసిన అనాలిసిస్ కరెక్టా కదా అని చెప్పేసి కూడా ఎవరు చూడడం. దోల నాకు అది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.